మల్లేష్ గారు. మళ్ళా మొన్న ఫోన్ కట్ చేసిరన్నా, పని ఉంది అని కట్ చేసిరు. మళ్ళీ మాట్లాడదాం అంటే ఫోన్ తీయలేదు. అవును మహేష్ గారు, మనిషికి 20 నిమిషాల టైం ఇవ్వాలని అంటే చాలా కష్టంగా ఉంది. చాలా బిజీగా ఉన్నాం కదా. అయితే మొన్న మొన్న మీరు మాట్లాడిండ్రు, ఓకే. నా నా డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా బ్రో. ఆ, డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా. రండి రండి, మీరు చెప్పండి. మొన్న మాట్లాడిండ్రు, ఈసారి నన్ను మాట్లాడియండి దయచేసి. మాట్లాడండి బ్రదర్. మీరు మీరు ఏంటంటే కొద్దిగా నెగిటివ్ గా మాకు స్ప్రెడ్ చేస్తున్నారు. అది మంచిది కాదని నేను చెప్తున్నా నీకు. ఉమ్, ఉమ్, ఇప్పుడు మీరు పాస్టర్ అయినప్పుడు తప్పలేదన్నా, పాస్టర్ గురించి మీ బైబిల్ గురించి చెప్పండి అన్న. ఇతర నేను మతాలను నేను నేను అంబేద్కర్ కూడా నేను చెప్పలేడు కదా, ఆ, వాక్ స్వాతంత్రం ఇచ్చిండు ఆయన. మల్లేష్ ఏదో బ్రదరు, మాట్లాడుకోమన్నాడు. వినండి. భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చిండు ఆయన. మీ భావాలను బయట పెట్టుకోండి. మీ నేను మీ మతం గురించి మాట్లాడండి, చెప్పండి దాన్ని. అంతేగాని ఇంకో దాన్ని కించపరిచినట్టు, నా ఇంకా గురించి నేను ప్రపంచంలో నేనే తెలివైన, నేను మీకు విషయం ఒకరికి తెలియదు. అవేర్నెస్ చేస్తున్నా అని. నా గురించి అవన్నీ మీకు అవసరం అన్న విషయం మీకు? నా గురించి మీకు విషయం తెలియదు. ఉమ్, తెలుసుకోమే ఉందనా? మీరు ఏవో యూట్యూబ్ ఛానల్ వినండి రన్ వినండి చేసుకుంటూ వినండి, దాంట్లో అదే 15,000 మంది ఉన్నారు మీకు, తెలుసు వాళ్ళు కూడా ఈ అంటున్నారు. దేవుళ్ళే ఉన్నట్టు. తెలుసు అంటున్నారు కానీ మీకు తెలియదు నా గురించి. ఉమ్, నేను నా ఒక గురించి కూడా మీకు తెలియదనా? ఒకరి గురించి ఒకరు తెలుసుకోం అవసరం అంటే లేదు. ఒక అది కాదు, మతం అది కాదు, గురించి ఇంకొక అది కాదు, నేను ఆడిదాకా చెప్తున్నా పోకు. ఇది అక్కడ పాయింట్. అక్కడ అక్కడ వరకు పోకు. నేను అది కాదు చెప్పేది నీకు. ఉమ్, మీరు పాస్టరు అన్నారు కదా. ఉమ్. నేను పాస్టర్ని కాను. కాకుంటే ఇంకేందన్నా? మరి మీరు యేసు నేను యేసు ప్రభు క్రైస్తవ. బొమ్మ పెట్టుకొని వినండి, వీడియో చేస్తా విను ఉంటారు, విను ఒక అవి మా చేస్తా ఉంటారు. ఇంకేంది వినండి. పాస్ కాకపోతే? అది క్వశ్చన్ అడిగారు కాబట్టి ఆన్సర్ వినాలి. ఉమ్. క్వశ్చన్ అడిగారు కదా. పాస్టర్ నాకు కాకపోతే మాకు ఎవరు ఇదే మీరు? ప్రాబ్లం అన్న. మీరు మాట్లాడే పాయింట్ విడిచిపెట్టి ఏమేమో లేదు, సోది చెప్తా లేదు ఉంటారు. లేదు, పాయింట్ మీరు మీరు మాట్లాడన్నా. నేను మీరు చెప్పింది ఏంది? మొన్న మీరు చెప్పిన ఇదే. సార్, విమానంలో తిరుగుతున్నాం, రాకెట్లో తిరుగుతున్నాం, పాస్టర్, ఇవన్నీ ఎవడు మీరు అడిగిండన్నా మీకు? నేను పాయింట్ పాస్టరు అడిగినాము, అన్నారు పాయింట్ కదా. సమాధానం చెప్పండి. ఏమండి మల్లేష్ గారు, మీరు ఉమ్. పాస్టరు కాబట్టి అన్నారు కాబట్టి నేను పాస్టర్నో కాదో చెబుతున్నా. వినే ఓపిక నీకుంటే మాట్లాడు, లేకపోతే నీ ఇష్టం. ఎందుకన్నా అబద్ధం చెప్తాం పాస్టర్ కావని? నేను పాస్టర్ అబద్ధం నేను ఎందుకు చెప్తుందరా? నేను పాస్టర్ని కాను. పాస్టర్ నేను విను పాస్టరే విను. నువ్వు. పాస్టర్ అయినందుకే నేనెవరినో నేను అవన్నీ హలో, యాక్షన్ చేస్తా ఉన్నావు కదా. వినండి వినండి వినండి, నేను ఎవరినో చెప్తా విను. పాస్టర్ని ఉమ్. అని చెప్పుకోవాల్సి, నేను పాస్టర్ని కాను. సరే కావు. పాస్టర్లకి, పాస్టర్లందరికీ, ప్రపంచంలో ఉన్న పాస్టర్లందరికీ, ఉమ్. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ ఉమ్. నేను బ్యాక్ బోన్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనమాట. ఉమ్. నేను వాళ్ళకి సపోర్టర్ అనమాట. వాళ్ళకి కుడిభుజం అనమాట నేను. మరి ఆ దాని గురించి వారి ఇప్పుడు నేను పాస్టర్లలో నేను దశమ నేను భాగాలు తీసుకునే నేను వాళ్ళని వాళ్ళని ఖండించనా? నేను నీకు ఇవి ఎందుకు? నేను మన ఆదల హిందుత్వం రవి మీద పడి అంటే యుద్ధం వినండి. ఎందుకు? మన ఆ, దేశంలో ఉండి మన మల్లేషు, దానికి ఎందుకు మాట్లాడుతావు నన్ను? మల్లేష్ బ్రదరు, ఉమ్. నేను ఒక డాక్టరు. ఓకే. మంచిది. నా డాక్టర్ వృత్తి చేసుకుంటూ ఉమ్. క్రైస్తవం మీద జరుగుతున్న దాడులు, అన్యాయాలు, అక్రమాలను అరికట్టడానికి ఉమ్. క్రైస్తవ్యానికి బ్యాక్ బోన్గా హిందుత్వం మీద పడి ఏడవాలంటావా? ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఉన్నానంతే తప్ప నేను ఉమ్. పాస్టర్ని కాను. సరే భవిష్యత్తులో ఓకే. నేను పాస్టర్ని భవిష్యత్తులో నేను పాస్టర్ని అవుతానో లేదో నాకు క్లారిటీ లేదు. అదే గోల్ ఉంది అన్నట్టు నీకు మనసులో ఉంది, పాస్టర్ని లేదు లేదు కావాలని లేదు మనసులో ఉంది. లేదు, ఓకే ఇప్పుడు రైట్. నీ ప్రజెంట్ అయితే, మాటలు బట్టి నాకు అర్థమవుతుంది. నాకు ప్రజెంట్ అయితే 100కి 1000%. నేను ఇంకో విషయం తెలియదు నీకు. పాస్టర్ని ఉమ్. నేను చిన్నప్పుడే కావాలి, ఎందుకంటే నేను బైబిల్ ట్రైనింగ్ చేసిన పాస్టర్ని అవుదామని. ఉమ్. ఇప్పుడు అదే నాకు నేను అన్నా కదన్నా, మీకు పాస్టర్ కావాలని ఉంది. యా, దాని గురించి మల్లేష్ గౌరవం బ్రదరు, మీకు పోరాడడం. విషయం తెలుసా? ఆ. నేను చిన్నప్పుడే, నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిన నేను. ఉమ్. నేను అయితే పాస్టర్ని అప్పుడే కావాలా. ఇప్పుడు చాలా పరిపక్వత చెందిన కాబట్టి పాస్టర్లందరికీ బ్యాక్ బోన్గా, క్రైస్తవ్యానికి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఎట్లా ఉండాలంటే అన్న, ఉమ్, బ్యాక్ బోన్ గా అన్నారు కాబట్టి నేను చెప్తున్న సందర్భం వచ్చింది కాబట్టి. ఓకే. బ్యాక్ బోన్ లో ఉండాలంటే ఇట్లాంటి వీడియోలు పెట్టకూడదు అన్న. జాన్ పాల్ తెలుసా మీకు? జాన్ పాల్. జాన్పాల్ జాన్ పాల్ తెలుసు, గారు నా తెలుసా? నా సోదరుడు. ఓకే రైట్. అంతా పూర్తి తెలిసింది. ఓకే, థ్యాంక్ యూ. ఆయన లాగా ఖండించనా? పాస్టర్లు దశమ భాగాలు తీసుకుంటుంటే, లేదంటే మీ మీ మీరు బైబిల్ గురించి కాకుండా మా దాని మీద, మా హిందుత్వం మీద ఏడ్చే దాని గురించి ఖండించండి అన్న. చాలా చాలా నువ్వెందుకు ఇట్లాంటి వీడియోలు చాలా చేస్తున్నావు? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఆ, మీరు ప్రశ్న అడిగినప్పుడు జవాబు వినటానికి నాకు సమయం ఇవ్వాలి. మీరు మంచి ప్రశ్న అడిగారు. నువ్వు చాలా పాయింట్ మాట్లాడన్నా. అలా నేను వినండి, అడిగినప్పుడు పాయింటే జాన్ పాల్ పాయింటే గురించి దాని పాయింటే గురించి మాట్లాడుతూ వినండి, విను విను టాపిక్ విను డైవర్ట్ అయితే నేను మళ్ళీ వినాలి. కంట్రోల్ చేస్తాను. మీ ఇష్టం ఇప్పుడు అది. ఇంకా వినాలి బ్రదర్. ఇగో, నీ పాయింట్ చాలా బాగా నచ్చిందని నేను చెప్తున్నా. ఓకే. దానికి నేను ఆన్సర్ చెప్పే టైం నాకు ఇవ్వలేదనుకో, వేస్ట్ అయిపోతుంది. నీ చెప్పన్నా చెప్పు. ప్రశ్నకి నువ్వు విలువే చెప్తున్నా లేకుండా పోతుంది. నీ ఆన్సర్ ప్రశ్న, ఎట్లా చెప్తున్నా అని ఇంకా నేను నీ టాపిక్ ప్రశ్న మాత్రం డైవర్ట్ కావద్దు. నేను డైవర్ట్ అడిగింది కావద్దు, మాత్రమే డైవర్ట్ చెప్తున్నా. కావద్దు. వినండి ఇక. ఆ, ఆ, నేను క్రైస్తవ్యాన్ని కానీ,
మీ ఆ, హిందువులను కానీ ఆ. ముస్లింలను కానీ ఎవరిని వెనకేసుకురాను. ఈవెన్ ముస్లింలనే దమ్ ఎక్కడ ఉందన్న మీకు? మా హిందుత్వం మీదనే పడిదస్తేనే మీకు బ్రదరు, వ్యూస్ కానీ వీడియోస్ కానీ అవన్నీ ఇంకా మీకు వినండి వినండి చూపడుతుంది. మల్లేష్ బ్రదర్, ముస్లింలను అనే దమ్ము ఓ లేదు మీకు. మీకు ఎందుకు ఏ మహేష్ హక్కు లేదు అది. మహేష్ బ్రదర్, ఆ, మీరు దమ్ము అనే పదాన్ని వాడిరు కాబట్టి చెప్తున్నా. ఆ, 7 సంవత్సరాల క్రితం ఆ. క్రైస్తవ్యానికి విరుద్ధంగా ఎవడైతే ప్రవర్తించిండో ఒక్కొక్కనికి కోసి కారం పెట్టి ఓ కుట్లేసి అట్లాంటి మాటలు వినండి ఉన్నాయి. వినండి మాతో బొచ్చడు గ్రూపులు ఉన్నాయి. లే మాతో లే, హిందుత్వం దాని లేదు గురించి లేదు, విను మీకు విను విను అంటే నేను నువ్వు ఆ నా దమ్ముల గురించి అవన్నీ విడిచిపెట్టు కానీ నా అవి వీడియోలు ఉన్నాయి. ప్రాంక్ మాట్లాడు కానీ వినండి ఇప్పుడు బ్రదరు. నేను హలో అడిగింది చెప్పు మల్లేష్ మీరు. బ్రదరు, ఓ ఉమ్, మల్లేష్ బ్రదర్, విను విను. ఉమ్. నువ్వు గత 7 సంవత్సరాల క్రితం నా యూట్యూబ్ ఛానల్లో విన్న వీడియోలు విని నాకు ఆ ఫోన్ 7 చేయి. సంవత్సరాల నుంచి పెడితే ఎందుకన్నా 14,000 ఉంటారు? 14 లక్షలు కావాలి కదా సబ్స్క్రైబర్స్. నీ నేను దగ్గర మ్యాటర్ లేనందుకే 14,000 మంది ఏడ్చిర్రు. అది పద్నా క్లియర్ గా అర్థమవుతుంది. నువ్వు 14 పెట్టే విను వీడియోలకు ఏందో విను 10,000 విను విను 3,000 విను వ్యూస్ విను వస్తాయి. విను లేదంటే విను ఒక దొరా. అలాటపగాలు ఒక 20-30 మంది కామెంట్స్ పెడతారు. దానికోసం నువ్వే ఆ, నువ్వే అది అంతా వీకేసుకుంటే ఎట్లనా? పద్నాలుగు దమ్ము గురించి పద్నాలుగు నువ్వు మాట్లాడే పద్నాలుగు అవసరమే లేదు. విను విను. నేను చెప్పే పాయింట్ నీకు ఏంటంటే నువ్వు హిందుత్వం గురించి మాట్లాడే అట్లా నువ్వు ఎవరు చేసినా మాట్లాడే నువ్వు వీడియోలు మాట్లాడే పెట్టకు. నువ్వు మాట్లాడే విను తమ్ముడు, నువ్వు మాట్లాడే ఉమ్, ప్రతి దానికి సమాధానం చెప్తాను నేను. ఉమ్. నేను ఉంటాయి నేను ప్రతిఫల నేను నేను సమాధానాలు విను అందరికి విను ఉంటాయి. అది విను కాదు విను నేను అనేది. విను విను హిందుత్వానికి విను వ్యతిరేకంగా విను వీడియోలు హలో, పెట్టకు అని ఒక్క చెప్తా నిమిషం ఉన్నా. విను విను విను. నువ్వు ఏదైనా మాట మాట్లాడినావంటే ఆ మాటకి సమాధానం మొన్న చెప్పేదాకా మాట్లాడి తప్పు నువ్వు చేశానన్నా. నువ్వు ఏదో ఒక నువ్వు విషయం చెప్పన, మాట్లాడుతున్నావు, నేను విను వింటున్నా, విను నువ్వు తమ్ముడు, ఏదేదో వినమ్మా. చెప్పి చిన్న నా ఆడియో తెచ్చి విను నువ్వు తమ్ముడు, యూట్యూబ్ లో వినమ్మా. పెట్టుకుని నువ్వు ముచ్చిపోతే ఎట్లనా? విను తప్పు తమ్ముడు, కదనా? వినమ్మా వినమ్మా వినమ్మా. నీకేంటంటే విషయం ఏంటంటే, ఉమ్. నీకు ఏదన్నా మాట మాట్లాడే ముందు దానికి ఆన్సర్ చెప్తాడైనా అని అంటే చెప్పు, లేకపోతే ఆ మాట మాట్లాడుకు. నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు ఆ పాయింటే మాట్లాడు. నాకు అదే మాట్లాడుతున్నా. వినబ్బా, నేను వినమ్మా, నిన్న వింటమ్ముడు, పాయింట్ పెట్టానా? నా వినమ్మా. పాయింట్ హలో, చెప్తే విను వింటున్నావా? విను ఒక్క విను నిమిషం విను ఆగి నేను విను. చెప్పేది విను. మీ చెప్తూనే దాంట్లో ఉంటావు నేను వినబ్బా, మాట్లాడండి. విను తమ్ముడు మలేషు. చెప్పు. మీ దాంట్లో హమారా ప్రసాద్ అని ఒకడు ఉంటాడు. ఉంటాడులే. వాడు క్రైస్తవ్యం మీద పాస్టర్లను కొట్టుకుంటూ తిట్టుకుంటూ వాడు వీడు పోతా. అనకు. నేను ఇప్పుడు జాన్పాల్ని కూడా జాన్పాల్ గారు అంటే నేను చెప్పిన అది నీ జాన్పాల్ ఇష్టం. కాదు నువ్వు అంటే జానపాలని నువ్వు అరేగిరి అంటే నేను అట్లా అనక నేను అంటలేదులే కానీ నువ్వు నేనేమంటా. అనవనా? నువ్వెందుకంటావు? నాకు తెలుసు మీ క్యారెక్టర్ వాడు ఏందో, మీ వాడు మనుషులు ఏందో వాడు నాకు తెలుసు. మీరు వాడు అనరు. వాడు ఉన్నాడు కదా హమారా ప్రసాద్ గాడు. ఉన్నాడు. వాడు మా క్రైస్తవ పాస్టర్లను కొడతా ఉంటే నేను డాక్టర్ని అయినప్పటికీ అంత ముందు రౌడీజం రాజకీయం అన్నీ చేసి చేసి ఉన్నా కదా, మా క్రైస్తవులను వీడు ఎందుకు ఇంత హింసిస్తా ఉన్నాడని వానికి ఒకసారి కోసి కారం పెట్టి కుట్లేసిన. అయితే వాడు ఏం చేసిండు, విను విను. ఏసి విను తమ్ముడు మలేషు. వేసి వాడికి ఫోన్ చేసి మొట్టమొదటిసారి నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టిన, ఆదల రవి అని ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో పెడితే 4 నిమిషాల వీడియోకి 5,000 సబ్స్క్రైబర్లు, 2 లక్షల మంది చూసిర్రు ఆ వీడియోని. నేను యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్లను పెంచుకుంటూ వ్యూస్ పెంచుకుంటూ దాంట్లో వచ్చే పైసలు తినుకుంటూ బ్రతకడానికి యూట్యూబ్ ఛానల్తో నేను వృత్తి వ్యాపారాలు చేసుకోవడానికి నేను దాన్ని చేయలేదు. నా క్రైస్తవ్యం పైన ఏదైనా చెప్పడానికి, సమాజం పైన ఏదైనా అన్యాయక్రమం చేయడానికి దాన్ని ఉపయోగించిన. అందుకే 14,000 మందే ఉన్నారు. లేకపోతే 3 నిమిషాల వీడియోకి 5,000, ఒక్క వీడియోకి 5,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చి 2 లక్షల మంది చూసిరంటే, నేను అట్లనే వీడియోలు చేసి సబ్స్క్రైబర్లు సంపాదించాలంటే ఇప్పటికీ 100 కోట్ల మంది అయ్యేటోళ్ళు నా సబ్స్క్రైబర్లు. 100 కోట్ల మంది, 100 కోట్ల మంది అయ్యేటోళ్ళు 500 కోట్ల మంది వ్యూస్ ఉండేవి, లేకపోతే 1,00,000 కోట్ల వ్యూస్ ఉండేవి. కానీ నేను వ్యూస్ కోసం సబ్స్క్రైబర్ల కోసం రాలేదు తమ్ముడు మల్లేషు. డబ్బుల కోసం, కొంతమంది డబ్బుల కోసం వస్తాడు, కొంతమంది సబ్స్క్రైబర్ల కోసం వస్తాడు, కొంతమంది వ్యూస్ కోసం వస్తాడు. నేను అట్లాంటి చిల్లరవాటి కోసం రాలే. సమాజంలో జరుగుతున్న అన్యాయాలని, అక్రమాలని ఖండించడం కోసం నాకు నచ్చినప్పుడు నాకు నచ్చినప్పుడు నాకు నచ్చినప్పుడు నాకు తీరుకున్నప్పుడు నేను వీడియో చేసి పెడతా తమ్ముడు. అందరిలాగా పని కట్టుకొని పొద్దున్నాక సబ్స్క్రైబర్ల కోసం లేకపోతే వ్యూస్ కోసం పైసల కోసం నేను పని చేయను తమ్ముడు. ఎప్పుడైనా సమాజం కోసం, నా యేసయ్య కోసం, నా దేవుడి కోసం కష్టపడటం కోసమే నేను చేస్తా వీడియోలు. ఇంకేమన్నా నెక్స్ట్ క్వశ్చన్ ఉంటే అడుగు తమ్ముడు. ఓకే, మీరు చెప్పింది మాకు అర్థమైంది. ఉమ్.
ఈ చెప్తున్నావు కదా, నేను బైబిల్ గురించి నువ్వు చెప్పాను, అవేర్నెస్ గురించి చెప్పు. బైబిల్ మాట ఏముంది, మా అది నమ్ముకుంటే అది ఎట్లయితే చెప్తా ఉంటేనే కట్ చేసినావు నువ్వు. అది మన ఏంది జాన్పాల్ గురించి చెప్పినావు కదా. జాన్పాల్ గురించి చెప్పిన. జాన్పాల్ లాగానే నేను కూడా క్రైస్తవుల్ని జాన్పాల్ వీడియో వినండి చూడండి వినండి అన్న, వినండి. హిందుత్వం మీద ఒక్క వీడియో నన్ను ఇట్లా జాన్పాల్ ఆయన లాగానే దాన్ని చూసి మీరు వదిలేసి. జాన్పాల్ లాగానే నేను క్రైస్తవుల్ని ఖండించాను, హిందువులని ఖండించాను, ముస్లింలను ఖండించాను. నన్ను చంపాలని, నన్ను కొట్టాలని, నన్ను తిట్టాలని చాలా మంది ప్రయత్నాలు చేశారు. ఎవడు కూడా ఏమి పీకలేకపోయాడు. ఎందుకో తెలుసా? నా వెనక చాలా పెద్ద మనిషి ఉన్నాడు. నా- నా నా వెనకాల చాలా పెద్ద మనిషి ఉన్నాడు. ఎవడు ఏం చేయలేకపోయాడు. నాకు మ్యాన్ పవర్ ఉంది, అన్ని పవర్లు ఉన్నాయి నా దగ్గర. ఏమేం చేయాలో నాకు తెలుసు కాబట్టి ఒక్కొక్కడు పెద్ద 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 కొమ్ములు తిరిగిన తిమింగలాలు కూడా నన్ను ఏం చేయలేకపోయినాయి. అంటే నా వెనకాల ఒక పెద్ద మనిషి ఉన్నాడు అన్న భయం ఉంది వాళ్ళకి. సరే, నువ్వు డాక్టర్ అంటున్నావు, డాక్టర్ అంటే నాకు గౌరవం కాబట్టి. అదే నేను కూడా నిన్ను మల్లేష్ బ్రదర్ అనే గౌరవిస్తున్నా. ఇంత ముందు నేను మాట్లాడిన మాట. నేను నేను దాని గురించి ఏమంటలేదు. నా ఒపీనియన్ క్లియర్ కట్ గా ఒకసారి చెప్తాను వినండి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి మీరు గౌరవం ఇస్తారా? 100% రాజ్యాంగానికి గౌరవం ఇస్తాను నేను. ఇస్తారు కదా. ఇస్తా. అంబేద్కర్ ఏం చెప్పిండు? భావ ప్రకటన హక్కు అనేది ఇక్కడ పౌరులకు ఇచ్చిందా లేదా? మీ వాయిస్ బ్రేక్ అయితే ఉంది, చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని క్లియర్ గా మాట్లాడండి. ఓకే, మీ వాయిస్ మాకు క్లియర్ గా వినబడుతుంది. అదే 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 ఓకే బ్రదర్. అంటే మీది కొద్దిగా లో వినబడింది, అందుకే చెప్తున్నా. చెప్పండి. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అంబేద్కర్ ఇచ్చిండు, రైటా? ఓకే, ఇచ్చిండా? ఒప్పుకున్నారు కదా. అవును. మీ భావాలని వ్యక్తపరచండి. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారము మీ భావాలని వ్యక్తపరచండి. కానీ అంబేద్కర్ ఇది చెప్పలేడు. ఏం చెప్పలేడు? మీరు ఒక మతాన్ని కించపరిచినట్టు దాని గురించి మాట్లాడండి అని చెప్పలేడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఓకేనా? కరెక్ట్. మరి ఇట్లా దీనిపైన నేను వీడియోలు చూసినా, మీవి ఒక 5-6 చూసినా, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చూస్తే ఇంకా అయితే నీ తాపాత్రయం చూస్తా ఉంటే మీ మల్లేష్ బ్రదరు, మీ తాపాత్రయం చూస్తా ఉంటే నాకు చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. మీరు నన్ను అజ్ఞానానికి సంబంధించిన పనులు చేస్తే నేను ఖండించినందుకు మీరు ఇంత బాధపడుతున్నారే. మరి గోపి అని ఒకడు వినండి, గోపి అని ఒక వినండి గోపి వినండి బ్రదరు. గోపి అని వినండి బ్రదరు. గోపి అని ఒకడు, కరుణాకర్ సుగుణ అని ఒకడు, లలిత్ కుమార్ అని ఒకడు, మన హమార ప్రసాద్ అని ఒకడు, రాధా మనోహర్ దాస్ అని ఒకడు పొద్దున లేస్తే మరియమ్మ గారిని, యేసు ప్రభుని, బైబుల్ని, క్రైస్తవ్యాన్ని, పాస్టర్లని పచ్చి బూతులు, ఒకవేళ చెవులు మూసుకోకపోతే వినండి చెవులు మూసుకోకపోతే చెవులలో నుంచి బ్లడ్ వచ్చే అన్ని పరమ బూతులు తిడతా ఉన్నారు. భారత బాధ్యత గల పౌరుడిగా మల్లేష్ గారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, అవి వినడం లేదా? అవి కూడా మేము ఫాలో అవుతాం, అవి కూడా చూస్తాము. మీ ఛానల్లో కూడా మేము జాన్పాల్ గారు కానీ అట్లాంటి వీడియోలు కూడా చూస్తామన్నాము. నేను అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పండి. వాళ్ళు ఇప్పుడు కరుణాకర్ సుగ్గున గానీ, ఇప్పుడు లలిత్ కుమార్ గానీ, వాళ్ళ అమర ప్రసాద్ గారి గురించి మీరు అడిగారు కదా. వాళ్ళు చూడన్నా, వాళ్ళు మా హిందుత్వాన్ని గెలికినందుకే వాళ్ళు అట్లా అన్నారు, లేకుంటే అనుకుంటారు వాళ్ళు. ఇది నా కంక్లూజన్. అవునా? ఏం గెలికినావు అనుకున్నారు? చెప్పండి, ఒక పాయింట్ చెప్పండి. ఒక పాయింట్ చెప్పండి. ఆ శాలెం రాజు అన్న కృష్ణుని గురించి చచ్చిపోయిండు, మళ్ళా బతకలేడు, మా దేవుడే సత్తి మళ్ళా బతికిండు అనేటివి ఇవన్నీ ఏందన్నా? ప్రతి దానికి హిందుత్వంలో ఉన్న దేవుళ్ళని ఆపాదిస్తే ఏం చేస్తారన్న? మరి ఇప్పుడు ఒక విషయం వినండి. మన ఏం పేరు మల్లేష్ బ్రదరు, ఏం పాస్టర్ పేరు చెప్పారు మీరు? శాలెం రాజు గారు అని అంటే వినండి. శాలెం రాజు వినండి బ్రదర్. హలో, మీరు శాలెం బ్రదర్ అని అంటే శాలెం బ్రదర్ని అలా అనకూడదు బ్రదర్ అనేసి ఆయనతో మాట్లాడుకోవాలి. యేసు ప్రభు గురించి ఎందుకు మాట్లాడతావు అన్నది శాలెం రాజు. వినండి. ఇప్పుడు కాదు బ్రదరు, ఒక నిమిషం. ఇంతకుముందు ఏం జరిగేదంటే, నాకు ఎవడన్నా ఫోన్ చేసి మాట్లాడితే, హిందువుల గురించి నాతో ఎవడన్నా మాట్లాడితే, వాడు నాతో మంచిగా మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడేవాడిని.
వాడు నన్ను బూతులు మాట్లాడితే వాడిని నేను బూతులు తిట్టేవాడిని. బూతులు కానీ మాట్లాడితే లాభం ఏమున్నదన్నా? ఇప్పుడు వినండి వినండి చెప్తున్నా అంటే మీకు ఉదాహరణ చెప్తున్నా. బూతులు ఉదాహరణ అదే నువ్వు టాపిక్ మాట్లాడతావు, నేను టాపిక్ మాట్లాడతా, టాపిక్ నాకంటే నువ్వు టాపిక్ ఎక్కువ మాట్లాడవచ్చు, నీకన్నా డైవర్ట్ నేను ఎక్కువ మాట్లాడతా, అది వేరే విషయం. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. అందుకే నేను ఏమంటున్నంటే మనము ఒక సబ్జెక్టు గురించి మాట్లాడుకోవాలి కానీ మన ఇద్దరం బూతులు తిట్టుకోవడం వల్ల ఏం రాదు. నువ్వు అందుకే బూతులు కదా తిడతావు, నువ్వు బూతులు తిడతావు, నేను బూతులు తిడతావు, ఫోన్ పెట్టేస్తాం. అంతే కదా. శాలెం రాజు బ్రదర్ ఏమన్నాడో ఆ పాయింట్ గురించి మాట్లాడాలి కానీ యేసు ప్రభుని, మరియమ్మ గారిని, బైబుల్ని, క్రైస్తవ్యాన్ని, పాస్టర్లను తిట్టడం అనేది సభ్యత సంస్కారం లేని పిచ్చి పని. ఆ పని చేయకూడదు కదా. అలా చేస్తున్నారు. అలాంటి వారిని మన మల్లేష్ బ్రదర్ ఎందుకు ఖండించడం లేదు అనేది నా ప్రశ్న. ఎందుకు ఖండించనన్నా? ఎందుకు ఖండించను? నేను కూడా ఖండించాలి. ఖండిస్తాను. మీరు తక్షణమే ఎప్పుడు ఈ రోజే ఖండిస్తాను? కరుణాకర్ సుగుణాకు ఫోన్ చేసి బాబు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, భారతదేశంలో లౌకిక విధానం ఉంది, మత స్వేచ్ఛ ఉంది, అందరూ సమానమే. అది అది మాకొక్కటే వర్తిస్తుందా? మీకు వర్తించదా? అది మనందరికి మత స్వేచ్ఛ అనేది మీకు మాకే వర్తించదా? మాకు మీకని లేదు. మీరు, నేను, అందరికి మనందరం వర్తిస్తుంది కదా. మరి మనందరం అందరికి ఒకటే. వర్తిస్తుంది కదా. ఆ మనందరం శాలెం రాజు వీడియోలు చూసే కదా కౌంటర్ లెక్క మన ఎవరు కరుణాకర్ సుగ్గున గాని, లలిత్ కుమార్ గాని వాళ్ళంతా కౌంటర్లు ఇస్తారు. లేదు లేదు. దానికి పని కట్టుకొని మీ ఎప్పుడైనా పైన ఇయ్యరు కదా. ఏనాడైనా శాలెం బ్రదర్ బూతులు మాట్లాడంగా విన్నారా మీరు? బూతులు కాదని నేను మాట్లాడేది బూతుల గురించి కాదు. మరి మా వాడెందుకు దేవుళ్ళ గురించి, మాట్లాడుతున్నాడు? ఆయన ఏం కరుణాకర్ అవసరమో. సుగుణా గాడు, లలిత్ కుమార్ గాడు, బొక్కల డాక్టర్ గాడు, వాడు రాధా మనోహర్ గాడు బూతులు ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు మీకు అంత ఏనాడైనా ఏ పాస్టర్ అయినా క్రైస్తవ్యంలో బూతులు మాట్లాడంగా విన్నారా మీరు? మస్తు మాట్లాడిండ్రు, ఎందుకు వినలేము? బూతులు మాట్లాడారా? మాట్లాడిండ్రు. ఏది ఎందుకు ఒక మాట్లాడలేదు? ఏది ఎవరు మాట్లాడారు? మరుగుదొడ్డి హనీ జాన్సన్ అనే వాని నోట్లో వచ్చినన్ని బూతులు ఇంకా ఎవరి నోట్లో రావు అవి. ఇంకో మీరు ఒక విషయం చెప్తున్నాను. హనీ జాన్సన్ పాస్టర్ కాదు. ఎవరు మరి? ఆయన ఎవరు? పాస్టర్ కాకపోతే ఆయన కూడా నాలాగా ఆయన కూడా నాలాగా బ్యాక్ బోన్, క్రైస్తవ్యానికి బ్యాక్ బోన్, క్రైస్తవ్యం కోసం పోరాడుతా ఉన్నాడు. ఆయన బూతులు మాట్లాడంగా నేనైతే వినలేదు. ఒకవేళ బూతులు మాట్లాడాడు అని అంటే మీరు నమ్మిందేమో అదే అదే ఇంకా శాశ్వతం అనుకుంటారు. బయట జరిగేది మీకు అనవసరం. ఇంకా ఆయన ఒకవేళ బూతులు మాట్లాడాడు అంటే ఒక వీడియో నాకు పంపించండి. అట్లా పంపించాలంటే బొచ్చడు ఉంటాయనా? నీవు ఒక్కటి చాలు పాపం. బొచ్చడి కష్టం వద్దు నీకు, బొచ్చడి కష్టం వద్దు. ఒక్కటే పంపించండి. అంత పెద్ద కష్టం నేను పెట్టను. ఒక వీడియో పంపించండి. ఒక వీడియో పంపించండి బ్రదర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీకు మిమ్మల్ని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు నంబర్ పెట్టుకుంటారా? అందరు పాస్టర్లు లేక నంబర్ హైడ్ చేసి ఏదో వీడియోలు చేసి దొబ్బేసి లోన్ ఉంటారు. మీరు డేర్ గా నంబర్ పెట్టారు. ఇది నాకు నచ్చింది, అందుకే నేను ఫోన్ చేసినాను మీకు. అదే బ్రదర్, ఏం లేదు. ఒక విషయం ఏంటంటే భారతదేశంలో చివరిగా మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే వినండి. భారతదేశంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేక భాషలు, అనేక ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఎవ్వరు శుద్ధపూస కాదు. క్రైస్తవుడేం శుద్ధపూస కాదు, హిందూ శుద్ధపూస కాదు, ముస్లిం శుద్ధపూస కాదు, జైనుడు, సిక్కుడు ఎవడు శుద్ధపూస కాదు. అసలు మనిషే పాపి. దేవుడు ఏమన్నాడో తెలుసా? యేసుక్రీస్తు నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అన్నాడు. భూమి మీద నీతిమంతుడు అనేటోడే లేడు. అసలు అందరూ పాపులే, అందరం పాపులమే. కానీ ఒకడు ఇప్పుడు నా తప్పుని నేను కప్పిపుచ్చుకొని నీ తప్పుని ఆదల రవి మల్లేష్ బ్రదర్ తప్పులన్నిటినీ బయట తీస్తూ ఉంటాడు. మల్లేష్ బ్రదర్ ఏం చేస్తూ ఉంటాడు? ఆదల రవిలో ఏం తప్పులు ఉన్నాయో వెతుకుతూ ఉంటాడు. కానీ మన తప్పులేంటో మనం గ్రహించి వాటిని సరి చేసుకుంటే ఏ మతంలో కూడా తప్పులు ఉండవు, ఎక్కడా గొడవలు ఉండవు. కొంతమంది బ్రదరు, మీరు చెప్పాల్సిన వర్డ్స్ నేనే చెప్తున్నాను. కొంతమంది క్రైస్తవ్యంలో పొట్ట కూటి కోసం క్రైస్తవ్యాన్ని బరిబాత చేసి బజార్కి ఇడుస్తున్నారు. కొంతమంది హిందుత్వాన్ని తమ స్వార్థం కోసం, డబ్బులు సంపాదించడం కోసం హిందుత్వాన్ని బజార్కి ఇడుస్తున్నారు. అనేక మతాలలో ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రతి మతస్థులు తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, ఈ మాట ఒక్కటి నాకు సంతృప్తి అనిపించింది చూడనా. ఇది ఒక్కటే మాట నువ్వు చెప్పిన అన్నిట్లా, ఇది ఒక్కటే మాట. మా హిందుత్వం గురించి వ్యతిరేకిస్తున్నావు, నీ మీద కోపం, అది వేరే విషయం, అది ఇడిచిపెట్టు. మా దాంట్లో బేకర్ నా కొడుకులు ఉన్నారు, మీ దాంట్లో బేకర్ నా కొడుకులు ఉన్నారు. ఇవన్నీ లేకుండా ఉన్నప్పుడే మంచిగా ఉంటారు అనే మాట నాకు చాలా నచ్చింది. ఓకే, దానికి అప్రిషియేట్.
నేను చెప్పేది ఏంటన్నా అన్న, ఇంకా నువ్వు ఇట్లాంటి వీడియోలు అంటే కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నాయి అవి నీకు అర్థమైతలేదా, మరి మీ సబ్స్క్రైబర్లకు అర్థమైతలేదా, ఎక్కడ నాకు అర్థమైతలేదు. అట్లేం లేదు. మాకు మన వ్యతిరేకంగా మల్లేష్ పెట్టే బ్రదరు అవసరం లేదన్నా. మల్లేష్ నీ బ్రదర్ ఏం బైబిల్లో ఉన్న లేదు, మంచి ఏం అంశాలు లేదు. ఉన్నప్పుడు, కంటెంట్ ఉన్నప్పుడు నీకు ఇట్లా వేరే మతాల మీద పడి మల్లేష్ ఏడ్చే బ్రదరు, అవసరం కూడా లేదు. మీ నీ దాని మీ గురించి మీ చెప్పు. మీకున్న మీకున్న ఆతృతను బట్టి నేను మిమ్మల్ని ఒకటే చివరి ప్రశ్న అడిగి నేను ఫోన్ ముగించాలనుకుంటున్నాను. నాకు వేరే దగ్గర మీటింగ్ ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి నేను. లాస్ట్ మిమ్మల్ని మీరు ఇన్ని ప్రశ్నలు అడిగారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఉమ్, ఎందుకంటే యాజ్ ఏ డాక్టర్, ఒక డాక్టర్గా చెప్తున్నాను. రైట్. ఆవు పేడని పూరిల్లో కానీ చపాతీల్లో కానీ చట్నీలాగా కలుపుకొని తినవచ్చా? ఆవు పేడ అంటే ఇప్పుడున్న సమాజంలో ఆవులు కెమికల్ తిని మనం గడ్డికి మందు కొట్టి అది అంటే ఇప్పటి ఒక కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆవు పేడకు మంచి ఆరోగ్యకరమైన దాంట్లో పోషకాలు ఉన్నాయని సైంటిఫిక్ గా అర్థమైంది. మీకు అది కావాలంటే నేను దాన్ని ఒక వీడియో లేదంటే ఒకటి క్లిప్ లాగా మీకు పంపిస్తా. దాని గురించి టెన్షన్ పడే అవసరమే లేదు. అది కాదు, నేను యాజ్ ఏ డాక్టర్గా మీకు ఒక విషయం చెప్తున్నాను, వినండి. ఆవు పేడలో ఏమేమి ఉంటాయో మీకు చెప్తాను. ఆవు ఓకే, పేడ ఉండొచ్చు అన్న, ఏమన్నా ఉండొచ్చు. అది ఆవు ఇటు సైడ్ పేడలో అది అట్లనే కదా, అట్లా తప్పది, అది 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 కరెక్ట్ ఆవు కాదు. పేడ కానీ దీనికి ఆవు scientific పేడలో purpose ఆవు ఇప్పుడు అయితే పేడలో ఆవు ఇప్పుడంటే ఇప్పుడు లేవు. మన అట్లా ఉంది. మల్లేష్ గారు, ఈ ఆవు గోమాత పేడలో ఆవు పేడ ఆవు పేడలో వినండి, డైవర్ట్ చేసి ఇంకా మీ క్రోధానికి ఇచ్చేది. మీ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఆవు పేడలో బ్యాక్టీరియాలు, వైరస్లు, ఉమ్. ఆ తర్వాత ఈ ఏదైతే మానవ శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులు, ఈ పరాన్నజీవులు ఏవైతే ఉన్నాయో అవి మానవ శరీరంలోకి వెళ్ళి డిహైడ్రేషన్ చేసి పెద్ద పెద్ద రోగాలు, కలరా అట్లాంటి వ్యాధులు వచ్చేసి పొట్టని అప్సెట్ చేసి వాంతులు, విరేచనాలు అయ్యేసి చనిపోయే పరిస్థితి వరకు తీసుకువెళ్ళే ప్రధాన ఆ, స్వభావం అందులో ఉంది ఆ ఆవు పేడలో. దాన్ని తినకూడదు. అందులో మనం ఏంటి అసలు ఆవు పేడ అంటే ఏంటి అర్థం? మనం తిన్న ఆహారం నుంచి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాన్ని ఇవన్నీ తెలిసినాయన మళ్ళీ నాటకొచ్చి అవన్నీ మళ్ళీ వాటన్నిటిని నీ టైం బయటికి వేస్ట్ చేసుకోకు. ఇప్పుడు లేదు, నేను అడిగిన దానికి మీరు కాదు చెప్తున్నారు. అది బ్రదర్, అది మాత్రమే చెప్పు. ఆవు పేడ గురించి నేను వాటిని తీయలేదు, దాని గురించి లేదు మీరు లేదు చెప్తున్నా చెప్తున్నారు. మీకు. అది మిమ్మల్ని ఇడిచిపెట్టు, అది వేరే మీరు విషయం. ఇన్ని ప్రశ్నలు అడిగారు కదా, చివర్లో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నాను. ఆ ప్రశ్న ఇది నేను అడిగే దాన్ని ఇడిచిపెట్టి దానికి కంక్లూజన్ ఇవ్వకుండా ఆవు పేడ, మీకు గోమూత్రం అవన్నీ మీ అవన్నీ ఇంకా అవన్నీ అదే అవన్నీ మీరు తర్వాత అడిగిన మాట్లాడదాం. ప్రశ్నకి నేను మళ్ళీ ఫోన్ చేస్తా. మీరు అడిగిన ప్రశ్నకి ఇంకా కంక్లూజన్ రాలేదా? రాలే. అంటే ఏం అడిగారు మీరు ప్రశ్న? నేనైతే నేను మీ 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 మతంలో ఉన్న బొక్కలు మాత్రమే నువ్వు నీ ఛానల్లో చూపెట్టు, బయట చూపెట్టకని చెప్తున్నా డైరెక్ట్ గా. అదే బ్రదర్, హిందూ అజ్ఞానాన్ని మతంలో చెప్పుకో. హిందూ అజ్ఞానాన్ని మతంలోది వినండి చెప్పకు. వినండి అది వినండి వినండి అది వినండి చెప్పేది వినండి ఇంకా చాలా వినండి ఉన్నది. నువ్వు ఫస్ట్ నీ బైబిల్ గురించి నువ్వు అజ్ఞానాన్ని చెప్పుకో ఇంకో ఫస్ట్. ఆవు టాయిలెట్ లో స్నానం చేయటాలు, ఆవు పేడ తినటాలు, తర్వాత ఏంటి ఈ ఈ ఈ రోజు సబ్జెక్ట్ ఏంటంటే ఒకతను ఆవు టాయిలెట్ పోస్తూ ఉంటే దాని కిందికి వెళ్ళి స్నానం చేస్తా ఉంటాడు. మొన్నొకడేమో అది ఎప్పుడో జరిగిందిలే. అది ఎన్నో వీడియోలు ఇప్పుడు తింటా సోషల్ మీడియా ఉంటాడు. ప్రభావం వల్ల మొన్నొకడేమో ఎన్నో సంవత్సరాల కింద ఉన్న వీడియోలు ఇప్పుడు వస్తాయిలే. మొన్నొకడేమో మనం టాయిలెట్ పోసే ప్లేస్ లో దానికి పూజలు చేస్తా ఉన్నాడు. అట్లా పూజలు చేసినందుకు నీకు నిద్ర రావట్లేదు, నైట్ లో నిద్ర రావట్లేదు నీకు. కాదు, ఎవరైనా అక్కడ అక్కడ పూజలు చేస్తారా? ఆ ప్లేస్ లో అదే పూజలు మరి చేస్తారా? ఇంకా ఇప్పుడు ఎంత అజ్ఞానం బ్రదర్, మీరు కూడా దాన్ని పచ్చకామరలో ఉన్నోనికి మొత్తం లోకమంతా పచ్చని అన్నట్టు అన్న మా అట్లా హిందుత్వం మీదనే మీది మొత్తం పిచ్చోడు అంతా పచ్చడి ఎడుస్తా తిన్నట్టు ఉంటారు. మాకు తెలుసన్నది. యోనికి పూజలు చేయటాలు, ఆ, ఈ లింగానికి పూజలు చేయటాలు, అదే ఆవు పేడ అవన్నీ చేస్తా ఉంటే తినటాలు, నీకు నిద్ర ఆవు రావట్లేదు. ఉచ్చ వాళ్ళని తాగటాలు, కిచ్చపరిచినట్టు ఇవన్నీ మాట్లాడితే నాకు నిద్ర వస్తుంది, వ్యూస్ ఇవన్నీ పెంచుకుందాము. అదే ఇవన్నీ వేరేది ఏం ఇవన్నీ లేదు మనకు. ఇవన్నీ ఇవన్నీ చాలా దారుణమైన పరిస్థితులు. ఇట్లాంటి వాటిని మనం ఎంకరేజ్ ఉమ్. చేయకూడదు. మల్లేష్ ఓకే గారికి అన్న, ఓకే ఓకే, నేను కూడా అడుగుతా. మీకు ఈ ఆవు పేడ, ఆవు మూత్రం మీకు ఇవన్నీ హేళన కనిపించినప్పుడు బైబిల్లో ఒక మాట ఉంటదనా, ఏంటది? నన్ను నమ్మకపోతే మీ బిడ్డల మాంసాన్ని మీతోటే తినిపిస్తా అన్నదానికి మరి నువ్వు నిజంగా పాసరు లేదంటే పాసరు కాదన్నారు. ఓకే రైట్. ఇప్పుడు డాక్టర్, బైబుల్ మీ నా బిడ్డల దగ్గర ఉంది. మాంసాన్ని ఒక నిమిషం బైబుల్ నా దగ్గరనే ఉంది. మరి పాపం నువ్వు బయట నువ్వు ఇంట్లో ఉన్నది తెలియదు, బైబుల్ నా పక్కనే ఉంది. ఓకే ఒకసారి ఇప్పుడు మీరు అన్న మాట ఏదైతే ఉందో బైబుల్ నుంచి, లేదా మీరు అన్న మాట ఇప్పుడు ఏదైతే ఉందో బైబుల్ నుంచి, నాకు ఆ వాక్యం చెప్పు, అదాంది నంబర్ ఎంత చెప్పు, అవన్నీ అడగకు. ఈ మాట ఉన్నదా ఎందుకు లేదా మరి? నీకు నెంబర్ లేని నువ్వెందుకు అడుగుతావు మరి?
నువ్వు లేని నీకు 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 రిఫరెన్స్ తెలియదు. నీకు రిఫరెన్స్ తెలియనప్పుడు ఎందుకు బ్రదర్ నీ దగ్గర ఆధారం ఉండాలి కదా. ఒక మాట మాట్లాడితే దానికి ఆధారం ఉండాలి. ఒక మాట మాట్లాడితే నీవు కూడా ఆధారం తెలుసుకునే మాట్లాడుతున్నావా? యోనికి పూజ చేస్తారంటే నీకు ఏం ఆధారం తెలుసా? మరి నీకు నాకు తెలుసు, అది అజ్ఞానం. ఏం రీసెర్చ్ చేసినావు? అది అజ్ఞానం. ఎవడైనా ప్రపంచంలో విను 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 ప్రపంచంలో ఆ యోని పూజ చేసినోడు రెండో వ్యక్తి నువ్వు, మీ ఇద్దరు తప్ప ప్రపంచంలో ఎవడు దాన్ని జ్ఞానం అని అనుకోడు. మళ్ళీ చెప్తున్నాను వినండి. యోనికి పూజ చేసినోడు ఎవడైతే వినండి యోనికి పూజ చేసినోడు ఎవడైతే ఉన్నాడో, తర్వాత దాన్ని సమర్థించే నువ్వైతే ఉన్నావు, మీరిద్దరు తప్ప ప్రపంచంలో మరో వ్యక్తి ఆ విషయాన్ని ఇది జ్ఞానం అని అనరు. జ్ఞానం అని అనరు. జ్ఞానం అని అనరు బ్రదర్. జ్ఞానం అని మీరిద్దరే ఉన్నారు అందులో. చేసినోడు దాన్ని సమర్థించే నువ్వు, మీరిద్దరు తప్ప. కాదన్నా మన మలేష్ అన్న, ఆ యోని పూజ చేసినోడు చేపించుకున్నాడు, తర్వాత దాన్ని సమర్థించే నువ్వు, మీరు తప్ప ప్రపంచంలో అది జ్ఞానం అని ఎవరు అనలేరు. అది ఎవరు అనలేరు. అట్లా జ్ఞానం అని ఎవరు అనలేరు. అది జ్ఞానం అనిపిస్తుందా నీకు? ఏంది అది జ్ఞానం అనిపిస్తుందా? జ్ఞానం అనే పెద్ద పెద్ద మాటలు మీతోటి ఎందుకన్నా? మీకు జ్ఞానం అనే విషయం అది జ్ఞానమే అనిపిస్తుందా? నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో చెప్పండి బ్రదర్. అది జ్ఞానం అనిపిస్తుందా మీకు? అవును, 100% జ్ఞానమే. అంటే మీ తెలివి కాదు మీ తెలివి, మీ ఐక్యూ లెవెల్ ఏంటో నాకు అర్థమైపోయింది బ్రదర్. కాబట్టి నాకు కూడా మీటింగ్ టైం అయింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మీ ఐక్యూ లెవెల్ ని అర్థం చేసుకున్నా నేను. నెక్స్ట్ టైం ని మీతో కాల్ మాట్లాడకపోవచ్చు, ఎందుకంటే మీ ఐక్యూ లెవెల్ చాలా చిన్నగా ఉన్నందున. ఓకే, బాయ్.